నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మన జీవితంలో అతిపెద్ద అలవాటుగా మారిపోయిన ఒకే ఒక యాప్ యూపీఐ. టీ కొట్టు దగ్గర ఇచ్చే ₹5 నుంచి సూపర్ మార్కెట్లో కొనే ₹1000 వరకు అంతా ఫోన్ పే, గూగుల్ పేలోనే. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒకటే హాట్ టాపిక్. యూపీఐ ఇక ఉచితం కాదా? మన జేబుల నుంచి ఛార్జీలు కట్టాలా అని. ఈ ప్రచారం వెనుక ఉన్న అసలు నిజాలేంటి? వినియోగదారులు, వ్యాపారుల భవిష్యత్తేంటి? యూపీఐ ఛార్జీలపై తలెత్తుతున్న ఈ 7 సందేహాలకు ఇప్పుడు సమాధానాలు తెలుసుకుందాం. మొదటిది సామాన్యుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ప్రశ్న. మనం యూపీఐ వాడినందుకు ఇకపై జేబుల నుంచి ఛార్జీలు చెల్లించాల్సి వస్తుందా? లేదు. ప్రచారంలో ఉన్న వార్తల్ని అస్సలు నమ్మకండి. 2016లో భారత్లో యూపీఐ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు సాధారణ వినియోగదారులకు ఇది పూర్తిగా ఉచితం. భవిష్యత్తులో కూడా మీరు చేసే ప్రతి డిజిటల్ లావాదేవీ ఉచితంగానే సాగుతుంది. ₹1 కూడా అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదు. వినియోగదారులు సరే, మరి వీధి చివర ఉండే చిన్న కిరాణా షాపులు, టీ కొట్లు, చిరు వ్యాపారుల పరిస్థితేంటి? వారు స్వీకరించే డిజిటల్ పేమెంట్లకు ఏమైనా ఛార్జీలు కట్ అవుతాయా? అస్సలు కట్ కావు. చిన్న వ్యాపారులకు ఎటువంటి మర్చెంట్ డిస్కౌంట్ రేట్, ఎండిఆర్ ఛార్జీలు ఉండవు. ₹1 కూడా ఖర్చు లేకుండా ప్రతి చిన్న వ్యాపారికి డిజిటల్ విప్లవాన్ని అందించటమే ఈ సిస్టమ్ మూల సూత్రం. కాబట్టి చిన్న వ్యాపారుల లాభాలకు ఎలాంటి గండి పడదు. అందరికీ ఉచితమే అయినప్పుడు అసలు ఈ ఛార్జీల గొడవ, ఈ రచ్చ ఇప్పుడు ఉన్నట్లుండి ఎందుకు తెరపైకొచ్చింది? ఎందుకంటే యూపీఐ ఇప్పుడు కేవలం భారత్లోనే కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద రియల్ టైం పేమెంట్ నెట్వర్క్ గా అవతరించింది. నెలకు బిలియన్ల కొద్దీ సురక్షిత లావాదేవీలు జరుగుతున్నాయి. ఈ భారీ మౌలిక సదుపాయాల్ని భవిష్యత్తులో క్రమం తప్పకుండా ఎక్కడా సర్వర్ డౌన్ అవ్వకుండా నిలబెట్టుకోవటం ఎలా అనే దానిపై మాత్రమే ఆర్థిక నిపుణుల మధ్య చర్చ జరుగుతోంది. అసలు ఇంతటి భారీ ప్రపంచ స్థాయి సెక్యూరిటీ ఉన్న యూపీఐ వ్యవస్థను ఎవరు నిర్మించారు? దీని వెనుక ఉన్న అసలు శక్తులు ఎవరు? దాదాపు 10 సంవత్సరాలుగా మన దేశంలోని ప్రముఖ బ్యాంకులు, పేమెంట్ కంపెనీలు, ఫిన్టెక్ సంస్థలు, ఎన్పీసీఐ, ఆర్బీఐ కలిసి నిరంతరం కష్టపడ్డాయి. అత్యంత సురక్షితమైన టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, ఫ్రాడ్ ప్రివెన్షన్ వ్యవస్థల్లో భారీగా నిధులు వెచ్చించి ఈ ప్రపంచ వింత లాంటి పేమెంట్ సిస్టమ్ను నిర్మించాయి. ఒకవైపు ప్రతి ఒక్కరికి యూపీఐ ఉచితం అంటున్నారు, మరోవైపు కోట్లాది రూపాయల ఖర్చు అంటున్నారు. మరి ఈ ఆపరేషన్ ఖర్చుల భారాన్ని మోస్తున్నది ఎవరు? ఇది అత్యంత కీలకమైన ప్రశ్న. రోజు 24 గంటలు సైబర్ సెక్యూరిటీని కాపాడటం, కస్టమర్ సపోర్ట్ అందించటం, హ్యాకింగ్ నుంచి రక్షణ కల్పించడం వంటి కోట్ల రూపాయల ఆపరేషనల్ ఖర్చుల్ని బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లే సొంతంగా భరిస్తున్నారు. మన రూపాయి సురక్షితంగా వెళ్లడమే వారి లక్ష్యం. ఒకవేళ భవిష్యత్తులో పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు, మాల్స్ పేమెంట్ ఛార్జీలు చెల్లిస్తే ఆ భారం ఇండైరెక్ట్ గా మనలాంటి వినియోగదారులపై పడుతుందా? అలా పడే అవకాశమే లేదు. పెద్ద వ్యాపార సంస్థలు చెల్లించే సేవా రుసుములు అనేవి ఆయా వ్యాపారులకు, బ్యాంకులు, పేమెంట్ కంపెనీలకు మధ్య ఉండే ప్రైవేటు వాణిజ్య ఒప్పందం. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉన్నట్లే ఇది ఒక బిజినెస్ మోడల్ మాత్రమే. దీనివల్ల సాధారణ కస్టమర్ జేబుకు చిల్లుపడదు. చివరిగా ఈ యూపీఐ వ్యవస్థను కాపాడుకోవటం, స్థిరంగా నిలబెట్టుకోవటం మన దేశానికి ఎందుకంత ప్రాణ సంకటంగా మారింది? ఎందుకంటే యూపీఐ ఇప్పుడు సాధారణ టెక్నాలజీ కాదు, అది కోట్లాది భారతీయుల ఆర్థిక జీవితాలకు వెన్నెముక. దేశ డిజిటల్ ఆస్తి. లావాదేవీల సంఖ్య కోట్లకు చేరుతున్న కొద్దీ అత్యుత్తమ సెక్యూరిటీని అందించడానికి, మోసాల్ని అరికట్టడానికి నిరంతరం పెట్టుబడులు పెట్టడం ఈ వ్యవస్థ మనుగడకు అత్యంత ఆవశ్యకం. చూసారుగా, సోషల్ మీడియాలో వచ్చే గాలి వార్తల్ని నమ్మి భయపడాల్సిన పనే లేదు. యూపీఐ అనేది మన దేశపు డిజిటల్ గర్వకారణం. ఇది వినియోగదారులకు ఎప్పటికీ సురక్షితం, ఉచితం. ఈ సమాచారాన్ని మీ మిత్రులకు షేర్ చేసి అపోహల్ని తొలగించండి.